జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఒకసారి మనం గమనించగలిగితే, యేసు ప్రభువును గురించి భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయి ప్రవచిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మాట, యెషయి ప్రవక్త ద్వారా మరి పలకబడినటువంటి ఆ యొక్క మాట యేసు ప్రభువును గురించి రాయబడి ఉంది. ఆ యొక్క రాయబడినటువంటి ఆ యొక్క మాటలో యేసు ప్రభువుకి ఇక్కడ 5 పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. 5 పేరులలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి ఆశ్చర్యకరుడు అని రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే మరి అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. మరి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని అందించగలిగినటువంటి దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు. ఆయనే శూన్యములో నుండి సృష్టిని చేసినటువంటి దేవుడు ఆయన. హీ క్రియేటెడ్ ఆల్ ద యూనివర్స్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏదీ లేని చోట శూన్యములో నుండి ఆయన సృష్టిని చేసినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆధారము లేని చోట భూమిని ఆయన వ్రేలాడదీశాడు. ఒక బంతిలాగా పైకి ఎగరేస్తే ఆ యొక్క బంతి అక్కడ నిలిచిపోయి ఉన్నట్టుగా ఆ యొక్క భూమి వ్రేలాడుతూ ఉంది శూన్యంలో. ఏ ఆధారము లేదు దానికి. వేల సంవత్సరాలుగా సృష్టించింది మొదలు అది వ్రేలాడుతూ ఉంది. దాని యొక్క క్రమము తప్పలేదు. ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాలు వాటి క్రమము తప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరంగా దేవుడు కార్యములు జరిగిస్తూ ఉన్నటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడు అని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించగలిగితే మన దేవుడు ఎవరయ్యా అంటే, మరి ఏ సహాయము లేనటువంటి చోట, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని కలుగజేయగలిగినటువంటి దేవుడు. హీ ఈజ్ ద మార్వలస్ గాడ్. హీ కెన్ డూ ద మార్వలస్ హెల్ప్ టు హిస్ పీపుల్. ఆయనను నమ్ముకున్నటువంటి ప్రజలకు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని అందించగలిగినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో అనేక మంది మరి మన జీవితాలలో అయ్యో నాకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ అవసరత ఉంది, ఇదిగో నేను ఈ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాను, నాకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి అవసరతలో పరిస్థితులలో మరి నువ్వు ఉండిపోయేవేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని నీకు చేయగలిగినటువంటి దేవుడను అని ఆయన మరి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే మరి బైబిల్ గ్రంథంలో నుండి దాదాపు 4 సంఘటనలని, 4 జీవితాల్లో దేవుడు ఎటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మరి ఆ యొక్క కార్యాలు జరిగించాడో ఆ విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా ఆ యొక్క వాక్యాలను మరి వినాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి, నేను ఒక కథలాగా జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాలను నేను చెబుతాను. దయతో వాటిని చాలా జాగ్రత్తగా గ్రహించాలని కోరుతూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అపొస్తలులైనటువంటి పౌలు గారి జీవితాన్ని ఒకసారి మనం గమనించగలిగితే, దేవుడు మరి
పౌలు భక్తుడిని మరి అన్యజనులకు సాధనంగా వాడుకున్నాడు. అన్యజనుల మధ్యలో సువార్తను ప్రకటించడానికి దేవుడు వాడుకున్నాడు, నియమించుకున్నాడు అపోస్తులైనటువంటి పౌలు గారిని. అయితే ఆయన మరి దేవుని యొక్క పరిచర్యలో మరి వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచర్యలో ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఉంటూ ఉన్నప్పుడు పౌలు గారి జీవితంలో ఎన్నో కష్టాలు కలిగినాయి, ఎన్నో నష్టాలు వచ్చినాయి. ఎంతోమంది తనకు హాని చేయాలని చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. వారి యొక్క సువార్తకు మరి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వాడ ప్రమాదాలు జరిగి వాడ బద్దలైపోయి మరి తనకు ప్రాణము మరి దక్కదు అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే మరి అద్భుతమైనటువంటి సహాయాన్ని దేవుడు అందించి మళ్ళీ తనను పరిచర్యలో నిలవబెట్టగలిగినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయా పరిస్థితులలో దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పొందుకున్నటువంటి వానిగా ఉన్నాడు. అయితే ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తులైనటువంటి పౌలు గారు పరిచర్య చేసుకుంటూ వస్తూ, ఎందుకంటే మనకి ఈనాడు ఉన్నట్టుగా వీధికి ఒక దైవజనుడు, వీధికి ఒక సంఘం, ఆ యొక్క గ్రామానికి మరి ఒక సంఘం మరి ఆ విధంగా లేవు. కొన్ని వందల కిలోమీటర్లు మరి ప్రయాణం చేస్తే కానీ అక్కడ ఒక సంఘం, మరి కొన్ని వందల గ్రామాలు మరి కొన్ని పట్టణాలు కలిసి మరి ఎక్కడో ఒక పరిచర్య ఉండేది, ఆ యొక్క సంఘం ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఒక గ్రామానికి వెళ్ళేవాడు, ఓ పట్టణానికి వెళ్ళేవాడు, అక్కడ సువార్తను ప్రకటించేవాడు, కొన్ని దినాలు అక్కడ ఉండేవాడు. మరి ఆ యొక్క సంఘాన్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒకళ్ళకి మరి అప్పగించి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళేవాడు. ఆ విధంగా సువార్త ప్రకటిస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ వరుసలో ఆయన ఎఫెసు అనేటువంటి పట్టణానికి వచ్చాడు. ఎఫెసు అనేటువంటి పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ సువార్తను ప్రకటించాడు. అనేక మంది మరి క్రీస్తు వైపుకు తిరుగుతూ ఉన్నట్లుగా మరి అనేక మంది గమనించి ఇదిగో వీళ్ళు మన యొక్క దేవతల వైపు నుంచి, మన యొక్క దేవుళ్ళ వైపు నుంచి మన యొక్క మనుషులను తిప్పివేస్తూ ఉంటూ ఉన్నారు అని వాళ్ళు ఒక కక్ష కట్టి, అక్కడ ఓ పెద్ద మైదానం ఉంటే ఆ యొక్క ఓ ఆట స్థలం అనేటువంటిది ఓ పెద్ద గ్రౌండ్ ఉంటే ఆ యొక్క గ్రౌండ్లోకి మరి ఆ పట్టణం మరి పిల్లలు, పెద్దలు, యవ్వనులు, వృద్ధులు అందరూ కూడా వీళ్ళని హతమార్చటానికి, ముఖ్యంగా పౌలు గారిని చంపేయటానికి అక్కడ గుమిగూడినటువంటి వారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణమే ఆ యొక్క స్థలానికి వచ్చింది. మరి ఆ యొక్క అపోస్తులైనటువంటి పౌలు గారిని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు మరి కొన్నిసార్లు మన యొక్క సేవలో కూడా మరి అటువంటి దొమ్మిగా లేచినటువంటి పరిస్థితులు ఎన్నో ఉండి ఉండొచ్చు. నీ యొక్క జీవితంలో కూడా కష్టం వెంబడి కష్టం, శ్రమ వెంబడి శ్రమ, ఒక శ్రమ పోయింది అనుకుంటే మళ్ళీ దాని వెంటో ఇంకొక శ్రమ, ఆ యొక్క శ్రమ ఉన్నప్పుడే మళ్ళీ ఇంకొక శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మాయికి బాగోలేదంటే మళ్ళీ అబ్బాయికి ఏదో సమస్య, తల్లికి బాగోలేదనుకుంటే తండ్రికి ఏదో సమస్య, భర్తకు బాగోలేదనుకుంటే భార్యకి ఏదో సమస్య. చూడండి, ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఆ యొక్క రోగాలు, ఆ యొక్క సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు దొమ్మిగా వచ్చి పడినట్లుగా మరి అనేక సార్లు ఉంటూ ఉంటాయి. ఆ విధంగానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడికి పట్టణం ఆయన మీదకి లేచారు అపోస్తులైనటువంటి పౌలు గారిని హతమార్చేదానికి. అటువంటి పరిస్థితులలోనే
అటువంటి పరిస్థితులలోనే దేవుడు ఒక ఆశ్చర్యమైనటువంటి సహాయాన్ని దేవుడు తనకు అందించగలిగాడు. అక్కడ మనము గమనించగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ యొక్క సందర్భంలో ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ ఓ వ్యక్తిని దేవుడు పంపించాడు. ఆ వ్యక్తి ఎవరో ఆ అపోస్తలుడైన పౌలు గారికి తెలీదు. ఎప్పుడు ఆ పౌలు గారు ఆ వ్యక్తిని చూడలేదు, ఆ వ్యక్తి ఎప్పుడు పౌలు గారిని చూడలేదు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇదిగో ఈ యొక్క వ్యక్తి వాళ్ళ యొక్క దేవుని గురించి ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నారు, రక్షణ పొందమని ప్రకటన చేస్తూ ఉన్నారు అని అందరూ చెబుతూ ఉంటూ ఉన్నారు. అయితే అక్కడికి అటువంటి ఆ యొక్క ఆ సభలోకి కరణము అనేటువంటి ఓ వ్యక్తి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఆయన పేరు కరణం కాదు కానీ బహుశా అది తనకున్నటువంటి పొజిషన్ అయి ఉండొచ్చు, అది తనకున్నటువంటి పదవి అయి ఉండొచ్చు, అది ఆ యొక్క పట్టణంలో మరి తాను మరి అందరి మీద ఒక మేయర్ అయి ఉండొచ్చు, ఒక మరి తీర్పు తీర్చేటువంటి ఓ వ్యక్తి అయి ఉండొచ్చు. అటువంటి వ్యక్తి వచ్చి ఆ ప్రజలందరితో కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు. అయ్యా ఒక్క మాటనండి, ఇదిగో మీరు ఇంత దొమ్మిగా లేచారు, ఇదిగో ఆ యొక్క వ్యక్తులను గురించి ఇదిగో ఇంత కక్ష కట్టారు. అయితే వాళ్ళు చేసినటువంటి నేరం ఏంటి? మన యొక్క దేవుళ్ళను గురించి ఆయన వాళ్ళు ఏమైనా మరి వ్యర్థంగా మాట్లాడారా? మన దేవుళ్ళను గురించి వాళ్ళు ఏమైనా విమర్శించి మాట్లాడారా? మరి మనలను గురించి వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడారంటే లేదు అన్నారు వాళ్ళు. మరి ఇంకా ఎందుకు ఆ యొక్క వ్యక్తుల మీద మీరు కక్ష కట్టారు? వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి వాళ్ళు ప్రకటన చేసుకుంటూ ఉన్నారు. నీ దేవుణ్ణి ఏమనలేదు, నీ అర్థమా దేవుణ్ణి ఏమనలేదు, నీ దేవతను ఏమనలేదు. వాళ్ళు బోధించుకునేటువంటి వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, వాళ్ళు నమ్మినటువంటి సత్యాన్ని వాళ్ళు బోధించుకుంటూ ఉన్నారు. మీకేంటి అనగానే, అవునయ్యా ఇదిగో మన పెద్ద ఆయన చెబుతూ ఉంటూ ఉన్నాడు, అవును కదా, వాళ్ళు మన దేవుళ్ళనేమనలేదు, మన దేవుళ్ళు మంచోళ్ళు కాదు అనలేదు, మన దేవుళ్ళు చెడ్డోళ్ళు అనలేదు, మన దేవుళ్ళని విమర్శించలేదు, మరి ఏది చేయలా. వాళ్ళు చెప్పుకునేదేదో వాళ్ళు చెప్పుకున్నారంతే వాళ్ళ దేవుని గురించి. కాబట్టి మనకెందుకు అని అందరూ ఆలోచించి, అవును కదా ఇది నిజమే కదా అని అనుకున్నారు. అని అనుకుంటే మరి అది నిజమైనప్పుడు ఇక్కడ ఎందుకు మీరు అందరూ వెళ్ళిపోండి అనగానే అంతవరకు కత్తులు, కటారాలు, రాళ్ళు, కర్రలు వేసుకొని దొమ్మిగా వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ గ్రౌండ్ అంతా మరి ఖాళీ అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించగలిగితే ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. మరి ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు, అయితే మాసిడోనియాకి వెళ్ళారు, ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, ఆ తర్వాత రోమా ఆ యొక్క పట్టణానికి వెళ్ళారు. అక్కడ శిరచ్ఛేదం చేయబడ్డారు, ఆ యొక్క హతసాక్షిగా అయినట్టుగా అంతగా ఆ తర్వాత దేవుడు తనను పరిచర్యలో వాడుకున్నటువంటి వానిగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించగలిగితే మరి ఎవరైతే దొమ్మిగా లేచారో వారిలో నుంచే దేవుడు ఒకళ్ళను లేపి, ఆ వ్యతిరేకులలో నుంచే దేవుడు ఒకళ్ళను లేపి, ఆ శత్రువులలో నుంచే దేవుడు ఒకళ్ళను లేపి ఆశ్చర్యమైనటువంటి సహాయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారికి అందించినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే నీ మీద దొమ్మిగా లేస్తూ ఉన్నారో, ఎవరైతే నీ మీద అబద్ధ సాక్ష్యం చెబుతూ ఉంటూ ఉన్నారో, ఎవరైతే నీ మీద కుట్ర చేస్తూ ఆ యొక్క అభివృద్ధికి అడ్డుపడుతూ ఉంటూ ఉన్నారో, అటువంటి వారిలో నుండే దేవుడు నీకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని అందించేటువంటి దేవుడు నీ దేవుడు. రెండవదిగా మనం గమనించినట్లయితే దావీదు విషయంలో కూడా జరిగినటువంటి ఒక విషయాన్ని ఒకసారి మనం గమనించగలిగితే, అక్కడ దావీదు
రాజు కాక మునుపు సౌలు రాజుగా ఉన్నాడు. ఆ యొక్క సౌలు రాజుగా ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు ఎంతో సహాయం చేశాడు ఈ యొక్క సౌలుకి. మరి తాను మరి గడగడలాడిపోతూ తాను ప్రియమైన దేవుని బిడ్డలారా తాను జయించలేనటువంటి ఆ యొక్క యుద్ధములోనూ దావీదు ముందుకెళ్ళి మరి గొలియాతును చంపి వాళ్లకు గొప్ప విజయాన్ని దయచేసినటువంటి వానిగా ఉన్నాడు. అయితే అటువంటి సౌలు, ఈ బెన్యామీను వంశస్థుడైనటువంటి ఈ యొక్క సౌలు ఈ యొక్క దావీదును చంపటానికి మరి కుట్ర చేశాడు. దావీదును చంపటానికి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే తన సైన్యముతో తనను చంపటానికి తరిమాడు. గుహల్లో దాక్కున్నాడు, అరణ్యములో దాక్కున్నాడు ఈ యొక్క దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఒకసారి ఆ సిక్లగు అనేటువంటి ప్రాంతములో దావీదున్నాడు. ఈ విధంగా సౌలు తన్ను చంపటానికి తిరుగుతూ ఉన్నాడు అనేటువంటి సంగతి విని మరి అక్కడ కొంతమంది ఆ యొక్క ఫస్ట్ క్రానికల్స్లో ఒకసారి మనం గమనించగలిగితే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను నేను చదువుతాను. 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదుని తరిమేదెవరు? దావీదుని చంపటానికి చూస్తున్నటువంటి వాడెవడు? దావీదుని భయపెడుతున్నటువంటి వాడెవడు? దావీదుకు శత్రువుగా మారినటువంటి వ్యక్తి ఎవరు? సౌలు. ఈ సౌలు ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాడు? బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ గోత్రములో తనకు శత్రువులైనటువంటి వాళ్ళు మరి దావీదుకి వ్యతిరేకంగా లేచారో ఆ గోత్రములో నుండి, ఆ కుటుంబములో నుండి దేవుడు తనకు సహాయాన్ని పంపించినటువంటి వానిగా ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు. సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులకు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి అని రాయబడి ఉంది. అంటే ఆ యొక్క సౌలు బంధువులే, సౌలు యొక్క చుట్టాలే, సౌలు యొక్క గోత్రములో ఉన్నటువంటి వాళ్ళే దావీదుకు సహాయం చేయటానికి దేవుడు పంపించినటువంటి వానిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైనటువంటి సహాయం అంటే అదే. ఎక్కడైతే ఎవరైతే శత్రువులుగా లేచారో, ఎవరైతే మరి తనను చంపటానికి లేచారో వారి కుటుంబములో నుండి, వారి బంధువులలో నుండి, వారి గోత్రములో నుండి ఆశ్చర్యంగా కొంతమందిని సహాయం చేయటానికి దావీదు దగ్గరకు దేవుడు పంపించినటువంటి వానిగా ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో దావీదు రక్షించబడ్డాడు. ఆ తర్వాత రాజుగా మరి సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలీల 12 గోత్రాల ఐక్య సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన చేసినటువంటి వానిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎవరు నీకు హాని చేస్తారని నువ్వు భయపడుతూ ఉంటూ ఉన్నావో, ఎవరు ద్వారా నీ యొక్క బిడ్డలకు ఆ యొక్క ప్రాణహాని ఉందని భయపడుతూ ఉంటూ ఉన్నావో, ఎవరు నీ యొక్క జీవితంలో
నీకు యొక్క జీవితంలో మరి శత్రువులుగా తయారయ్యారని నువ్వు బాధపడుతూ ఉంటూ ఉన్నావో, అటువంటి వాళ్ళ ద్వారానే, అటువంటి కుటుంబాలలో నుంచే, అటువంటి వ్యక్తుల మధ్యలో నుంచే దేవుడు నీకు మరి ఆ సహాయాన్ని పంపించగలిగినటువంటి వానిగా ఉన్నాడు. కాబట్టి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు నీకు దయచేసేటువంటి దేవునిగా ఉన్నాడు. తర్వాత మనము ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే మోషే జీవితంలో ఒకసారి మనం గమనిస్తే, మోషే పుట్టినటువంటి ఆ దినాలలోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే పుట్టినటువంటి ఆ దినాలలో రాజు దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో హెబ్రీ ఆ యొక్క గర్భవతుల్లో, హెబ్రీ స్త్రీలలో మగపిల్లవాడిని కన్నినటువంటి ఆ యొక్క స్త్రీలలో నుంచి వచ్చిన ఆ మగపిల్లలని కానుపు పీటల మీదే చంపేయాలనేటువంటిది రాజాజ్ఞ. ఫరో చక్రవర్తి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ, ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆ యొక్క దినాలలో మోషే పుట్టాడు. మరి 3 నెలలు తల్లిదండ్రులు పెంచారు. మరి 3 నెలలు పెంచారు. ఆ యొక్క పెరిగి పెద్దవాడు ఉంటూ ఉన్నప్పుడు మరి ఇంకా పెంచలేక జమ్ము పెట్టిలో పెట్టి, మనకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఆ యొక్క మోషే జీవితంలో. అయితే ఆ యొక్క మోషే జీవితంలో ఆ యొక్క సంఘటనను ఒకసారి మనం గమనించగలిగితే, ఆ యొక్క నైలు నదిలో వదిలిపెట్టినటువంటి ఆ యొక్క జమ్మె పెట్టెను చూసి ఫరో కుమార్తె ఆ యొక్క నైలు నదిలో స్నానానికి వచ్చి ఆ యొక్క జమ్ము పెట్టెను తీపించి ఆ యొక్క ఫరో కుమార్తె మరి తానే మరి తన యొక్క తల్లి యొక్క స్తనాలలో నుండి పాలు తాగునట్లుగా మరి తన తల్లికి అప్పగించిన పరిస్థితి, పాలిచ్చి పెంచటానికి, ఇంకా ఆమెకు మళ్ళీ జీతం ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పాలు ఇచ్చి పెంచి పెరిగి పెద్దవాడైన తర్వాత దాదాపుగా 40 సంవత్సరాల పాటు వాళ్ళ మధ్యలోనే ఈయన పెరగటానికి దేవుడు సహాయం చేసినటువంటి వానిగా ఉన్నాడు. ఎవరైతే హెబ్రీయులను చంపమన్నారో, ఎవరైతే చిన్నప్పుడే మరి వీళ్లకు శత్రువులయ్యారో, ఎవరైతే చిన్నప్పుడే మరి ఈ యొక్క మగపిల్లలను వదిలించుకోవాలని చూసినటువంటి వాళ్ళుగా ఉన్నారో, వాళ్ళ మధ్యలోనే మోషే 40 సంవత్సరాలు సజీవుడిగా పెరిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ మధ్యలోనే దేవుడు, వాళ్ళ కళ్ళ ముందే దేవుడు, ముఖ్యంగా అసలు వాళ్ళ ఇంట్లోనే దేవుడు ఈ యొక్క మోషేని పెంచునట్లుగా మరి సహాయం చేసినటువంటి వానిగా ఉన్నాడు. ఆశ్చర్యమైనటువంటి సహాయం అంటే అది. ఆశ్చర్యమైనటువంటి సహాయం. ఎవరి ద్వారా హాని ఉన్నది అని తెలిసిందో, ఎవరి ద్వారా మరి ప్రాణాపాయం ఉందని తెలుసో, ఎవరి ద్వారా ఆ యొక్క వ్యక్తికి నష్టం కలుగుతుందని తెలుసో, ఎవరు అటువంటి మరి శత్రువులుగా మారి ఆ యొక్క వ్యక్తిని మరి హాని చేయటానికి, చంపటానికి చూశారో, వాళ్ళ మధ్యలోనే దేవుడు మరి గొప్ప సహాయాన్ని ఆ యొక్క మోషేకి కలుగు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క కుటుంబాల్లో, నీ రక్త సంబంధుల్లో నీకు వ్యతిరేకులుగా లేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, నీ సంఘంలోనే నీకు వ్యతిరేకులుగా లేస్తూ ఉంటున్నటువంటి వాళ్ళు, నువ్వు నీ సహాయాన్ని పొందుకున్నటువంటి వాళ్ళే నీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉండుంటారు. అయితే దేవుని యొక్క మహాకృప, నీ యొక్క నమ్మకత్వం, నీ యొక్క విశ్వాసం, మరి నీ యొక్క దేవుని కొరకు నువ్వు పడేటువంటి ఆ ప్రయాస దేవుడు చూసినటువంటి వాడై ఆ యొక్క వ్యక్తులలో నుండి నీకు సహాయాన్ని, నీ పక్షంగా మాట్లాడేటువంటి వాళ్ళను లేవనెత్తగలిగినటువంటి దేవుడు మన దేవుడైనటువంటి వానిగా ఉన్నాడు. ఆ విధంగా ఆశ్చర్యంగా మరి మోషేకు దేవుడు సహాయం చేసినటువంటి వానిగా ఉన్నాడు. 4వదిగా ఒకసారి నేను ముగిస్తాను. దయతో 4వదిగా ఒకసారి మనం గమనించినట్లయితే, ఇంకో 4వ ఇన్సిడెంట్ ఒకసారి మనం గమనించినట్లయితే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం.
చూడండి, ఏలియా అంటే ఆ దేశపు రాజుకు గిట్టల. ఆహాబు ఆ యొక్క కుటుంబంలో మనం ఒకసారి గమనించగలిగితే రాజుగా, ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నటువంటి ఆ దినాలలో ఏలియా అంటేనే ఒక పచ్చగడ్డేస్తే బొగ్గున మండుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సంధాన ఏలియా పేరు చెబితేనే ఆ యొక్క కుటుంబంలో బొగ్గున లేస్తున్నటువంటి పరిస్థితి. ఆహాబు కానీ, రాజు కానీ, ఆ యొక్క రాణి కానీ బొగ్గున లేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో ఈ యొక్క ఏలియా అక్కడ నుంచి వాళ్ళ మధ్యలో నుంచి ఆ యొక్క రాణికి భయపడినటువంటి వాడై, అనేక మంది ప్రవక్తలను సంపించిందని భయపడినటువంటి వాడై, ఆ యొక్క రాణి తనకు శత్రువుగా మారినటువంటి సంగతిని గ్రహించినటువంటి వాడై అక్కడి నుంచి పారిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పారిపోయి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు ఆ యొక్క సరస్సు దగ్గరకు వెళ్ళు, ఆ యొక్క మరి నది దగ్గర నువ్వు ఉండు, ఆ నీటిని నువ్వు తాగు అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క నీరు ఎండిపోయిన తర్వాత కూడా మరి పంటలు పండనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో కూడా, తనకు ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తనకు 3.5 సంవత్సరాల పాటు దేవుడు తనకు ఏం పెట్టాడు తెలుసా? మాంసపు ముక్క, రొట్టె మాంసపు ముక్కను ప్రతిరోజు తనకు దేవుడు అందించినటువంటి వానిగా ఉన్నాడు కాకుల ద్వారా. అక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితి, వర్షాలు లేవు, పంటలు పండటం లేదు, తినటానికి ఆహారం దొరకనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో పోనీ ఈయన పట్టణానికి వెళ్ళాలి అంటే కనీసం అక్కడ రాజు శత్రువుగా చూస్తూ ఉన్నాడు, రాణి తనను చంపటానికి చూస్తూ ఉంది. అటువంటి పరిస్థితులలో మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ మనము గమనించగలిగితే ఆహారము దొరకనటువంటి పరిస్థితుల్లో, కనీసం కారపు మెతుకులు తినటానికి దొరకనటువంటి పరిస్థితులలో ఇతను ఏం తిన్నాడు? రొట్టె మాంసపు ముక్కను ప్రతిరోజు తిన్నాడు. అవి ఎక్కడ దొరుకుతాయి? అటువంటి పనులు లేని పరిస్థితులు, ఆహారం దొరకని పరిస్థితులు, పంటలు పండని పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో దొరికే ఆహారం కాదది. పేద ఇంటి దగ్గర పేద ఇంటిలో దొరికేటువంటి ఆహారం కాదది. అటువంటి ఆహారం ఎవరి దగ్గర ఉంటుంది? రాజు దగ్గరే ఉంటుంది. ఆ రాజు గృహములో నుంచే ఏ చేతులతో మరి ఆ యొక్క ఏలియాను చంపటానికి మరి తరిమిందో, ఆ యొక్క మనుషులను పంపించిందో, మరి ఆ యొక్క పీకల దాకా ఆ యొక్క శత్రుత్వం పెంచుకుందో ఆ రాణి యెజబెలు, ఆ యొక్క రాణి చేతులతో చేసినటువంటి ఆ యొక్క ఆహారం, ఆ యొక్క వండినటువంటి ఆ యొక్క కూర, ఆ యొక్క వేయించినటువంటి ఆ యొక్క మాంసపు ముక్కలు, ఆ యొక్క చేసినటువంటి ఆ రొట్టె ఆమె చేతులతో చేసినటువంటి మరి ఆ గృహములో నుంచే దేవుడు ఈ యొక్క ఆశ్చర్యమైనటువంటి సహాయాన్ని ఆ యొక్క ఏలియాకి పంపించి మరి అద్భుతంగా పోషించినటువంటి వానిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైనటువంటి సహాయాన్ని, ద మార్వలస్ హెల్ప్ ఫ్రమ్ ద లార్డ్, చూడండి, ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు అందించగలిగినటువంటి దేవుడు. అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు పెడుతూ ఉన్నాడు ప్రవక్త అయినటువంటి యెషయి. ఎక్కడ మరి నీకు వ్యతిరేకత ఉందో, నీ సేవలో వ్యతిరేకత, నువ్వు జీవిస్తున్నటువంటి ఆ యొక్క పరిసరాల్లో వ్యతిరేకత, నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో వ్యతిరేకత, నువ్వు నివసిస్తున్నటువంటి ఆ యొక్క కమ్యూనిటీలో వ్యతిరేకత,
ఎక్కడ వ్యతిరేకత ఉందో, ఎవరు నిన్ను దూషిస్తూ ఉన్నారో, ద్వేషిస్తూ ఉన్నారో, నీకు హాని చేయాలని చూస్తూ ఉంటూ ఉన్నారు, నీకు దొరికేటువంటి సహాయాన్ని నీకు అందకుండా చెయ్యాలని మరి చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అటువంటి వాళ్ళ మధ్యలో నుంచే దేవుడు నిన్ను అద్భుతంగా మరి ఆదరించేటువంటి దేవుడు. వాళ్ళలో నుంచే దేవుడు నీకు అద్భుతంగా సహాయం చేయగలిగినటువంటి దేవుడు, మన ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఆయన. అటువంటి అద్భుతకరుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. అనారోగ్య సమస్య ఉందేమో, ఆర్థిక సమస్య ఉందేమో, పరిచర్యలో సమస్య ఉందేమో, ఇంకా మరి నీకు నీ యొక్క కుటుంబంలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, మరి ఆ యొక్క జీవితాల్లో, నీ ఉన్నటువంటి పరిసరాల్లో, నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, నువ్వు సేవ చేస్తున్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, నీ యొక్క బంధువులు, రక్త సంబంధుల్లో నుంచే నీకు వ్యతిరేకతలు ఉన్నాయేమో, అయితే ఆశ్చర్యంగా దేవుడు నీకు వారిలో నుండే ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని లేవనెత్తగలిగినటువంటి దేవుడు మన దేవుడు. మరి ఈ యొక్క మాటలు మన యొక్క జీవితంలో ఎంతైనా ఆదరణను కలుగచేసి, ధైర్యాన్ని ఇచ్చి, దేవుని మీద గొప్ప మరి నమ్మకము, విశ్వాసాన్ని మరి రగులుకొల్పజేసి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మరి పొందుకున్నట్లుగా దేవుడు మనల్ని సిద్ధం చేసి, దేవుని యొక్క సహాయం పొందుకొని ఆయన యొక్క నామములో మరి కృతజ్ఞత కలిగి ఉండేటువంటి వారిగా దేవుడు మనల్ని చేయనట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయతో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన. ఒక్కసారి నిరాశ నిస్పృహలో ఉంటూ ఉన్నారేమో, నువ్వు చేసేటువంటి నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నిరాశ నిస్పృహలో ఉంటూ ఉన్నావేమో, నువ్వు కోరుకున్న సహాయము నువ్వు మనుషుల మధ్యలో నుంచి దొరకటం లేదేమో, ఇదిగో నేను అనుకున్నటువంటి వాళ్ళే నాకు సహాయం చేయటం లేదని అనుకుంటూ ఉన్నామేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఆశ్చర్యకరంగా దేవుడు నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన పరలోకపు న్యాయాధిపతి. నీ పక్షంగా ఆడగలడు ఆయన. నీ శత్రువులు అనుకున్నటువంటి వారిలో నుంచే సహాయం చేయగలడు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఇదిగో శత్రువుల మధ్యలో నువ్వు నాకు భోజనం సిద్ధపరిచావు అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి దేవాది దేవుడైనటువంటి ప్రభు మనకు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, శూన్యములో నుండి సృష్టిని చేసినటువంటి మా దేవుడా, ఈ ఆధారము లేని చోట భూమిని వేలాడదీసినటువంటి మా దేవుడా, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అయ్యా, ఇదిగో నాయన, పౌలుని ఏ విధంగా నాయన నిస్సహాయ స్థితిలో, ఎవ్వరూ సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి ఆ పరిస్థితుల్లో, తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో నాయన, ఇదిగో వాళ్ళలో నుండే ఓ వ్యక్తిని లేపి నాయన అక్కడ సమాధానకరమైనటువంటి వాతావరణాన్ని కలిగించి నాయన పౌలును విడిపించావు. బలమైనటువంటి పరిచర్య నాయన చేయించుకున్నావు. మీకు స్తోత్రం నాయన. దావీదుకు నాయన ఎవరైతే నాయన తనకు వ్యతిరేకంగా లేచారో, ఎవరైతే సంపజూశారో వారి మధ్యలో నుంచే, వారి బంధువులలో నుంచే, వారి గోత్రములో నుంచే నాయన వారికి దావీదుకు సహాయం చేయటానికి నువ్వు మనుషులను పంపించావయ్యా. మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నామయ్యా. మోషేను సంపజూసినటువంటి మరి వాళ్ళ మధ్యలోనే 40 సంవత్సరాల పాటు మోషే వాళ్ళ కళ్ళ ముందే పెరగటానికి నాయన నువ్వు సహాయం చేసావు నాయన. మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఏలియాని తరిమినటువంటి, ఏలియా అంటే నాయన గిట్టనటువంటి ఆ యొక్క రాజు రాణి ఆ యొక్క వాళ్ళ ఇంట్లో నుంచి 3.5 సంవత్సరాల పాటు ఆ యొక్క రొట్టె ముక్కను నాయన ఆ యొక్క మాంసపు ముక్కను కాకుల చేత పంపించి తనకు సహాయం చేసేవయ్యా. అంతటి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాలు నీ